ఏజెంట్ల దగ్గరకు వెళ్లకుండా పాస్పోర్ట్ కు అప్లై చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష అన్నారు. ఇకపై విజయవాడ కార్యాలయంలో పాస్పోర్ట్ ప్రింటింగ్ చేయడం సమయం వృధా అవుతుందని ఆయన చెప్పారు. ఇక తిరుపతిలోనే పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని మెరుగైన సదుపాయాలతో ఆధునీకరించామని అన్నారు. పాస్పోర్ట్ కోసం వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా ఓ షెడ్ కూడా ఏర్పాటు చేశారన్నారు ఆయన. విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ పరిధిలో 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 13 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు. దాంట్లో ఒక విధంగా చెప్పాలంటే సగభాగం మన తిరుపతి ఇంకా రాయలసీమ రీజియన్. సో దాంట్లో 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలను విజయవాడ కాకుండా పాస్పోర్ట్ సేవా కేంద్ర తిరుపతి అనేది ఒక ఇంపార్టెంట్ పాస్పోర్ట్ సేవా కేంద్ర ఫెసిలిటీ మన ఈ రీజియన్కి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ పరంగా వీఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఆ సందర్భంగా ఈ రీజియన్ తిరుపతి మరియు రాయలసీమ జిల్లాలకి మన పాస్పోర్ట్ సర్వీసెస్ మెరుగవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది చెప్పుకోవడానికి. ఎందుకంటే 2 విషయాలు. ప్రైమర్లీ మీకు తెలుసో తెలీదో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పుడు విజయవాడ నుంచి మొదలైంది, మొన్న ఫిబ్రవరి 2024 నుంచి. ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది విజయవాడ నుంచి, అంటే ఆర్పిఓను తన ఎంటైర్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ప్రింటింగ్ సర్వీసెస్ అండ్ ఆల్ ది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ విజయవాడ. దానివల్ల ఇంతకుముందు ఒక అప్లికెంట్కి ఏమైనా ఇష్యూ ఉంటే, అంటే ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఏమైనా పాస్పోర్ట్ ఇవ్వలేకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోజుకి 500 మంది వస్తారు, 400 మందికి మేము ఇచ్చిన ఒక 50-60 మందికి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూను, సమ్ కోర్ట్ ఇష్యూను అలాంటి ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు కమ్ టు ద పాస్పోర్ట్ ఆఫీస్ అండ్